Hello friends, welcome to A to Z Web Academy. ప్రీవియస్ వీడియోస్లో మనం HTMLలోని డిఫరెంట్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ div, paragraph, span, image, వీడియో, టేబుల్, ఫామ్, ఇన్పుట్ ఎలిమెంట్స్, సో ఈ విధంగా చాలా రకాల ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఈ ఎలిమెంట్స్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. సో వీటినే మనం HTML అట్రిబ్యూట్స్ అని కూడా పిలుస్తాం. మరి ఈ HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? HTML అట్రిబ్యూట్స్ అంటే ప్రొవైడ్స్ ఆర్ స్టోర్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ అంటే div, span, paragraph, headings, టేబుల్, ఇన్పుట్ ఫీల్డ్స్, సెక్షన్స్, సో ఈ విధంగా అన్ని HTML ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్. ఓకే, ఫార్మాట్ వచ్చేసి కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ ఫార్మాట్లో మనం HTML అట్రిబ్యూట్స్ని ఈచ్ ట్యాగ్కి డిఫైన్ చేస్తాం. ఓకే, మరి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వలన యూజ్ ఏంటి? అంటే HTML అట్రిబ్యూట్స్ వలన యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో సేమ్ నేమ్తో ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్, అంటే రాకేష్ అనే నేమ్తో 2 పర్సన్స్ ఒక క్లాస్లో ఉన్నప్పుడు మనం రాకేష్ అని పిలిచినప్పుడు సో ఎవరు రెస్పాండ్ అవ్వాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది వాళ్ళిద్దరికి, అవునా కదా? సో సేమ్ నేమ్ తోటి ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే వస్తుంది ఆబ్వియస్గా. ఓకే, మరి ఇప్పుడు ఒకే పర్సన్ అంటే సేమ్ నేమ్తో ఉన్నా కూడా ఒక పర్టికులర్ పర్సన్నే పిలవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా యూనిక్గా ఉండడానికి సర్నేమ్ యాడ్ చేస్తాం. ఓకే, సర్నేమ్ ప్లస్ రాకేష్. ఓకే, సో అప్పుడు ఆ సర్నేమ్కి సంబంధించిన పర్సన్ రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు సర్నేమ్ కూడా సేమ్ ఉంటే మ్యాక్సిమం ఉండదు, ఒకవేళ ఉంటే సో అప్పుడు ఏం చేస్తాం? సర్నేమ్ ప్లస్ నేమ్తో పాటు ఆ స్టూడెంట్కి ఐడి ఉంటుంది కదా, ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ ఐడి ఉంటుంది కదా, ప్రతి పర్సన్కి యూనిక్ ఐడీస్. సో మనం ఐడి యాడ్ చేస్తాం. ఓకే, సర్నేమ్ ప్లస్ నేమ్ ఐడి. సో అలా పిలిచినప్పుడు మనకి అది యూనిక్గా ఉంటుంది, అంటే పర్టికులర్ పర్సన్కి సంబంధించింది. ఓకే, అప్పుడు కరెక్ట్ పర్సన్ మనకి రెస్పాండ్ అవుతాడు. ఇప్పుడు అర్థమైందా? సో ఈ సర్నేము, ఐడి ఇవి అనేటివి ఆ పర్సన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అంటే దాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో అదే విధంగా HTML అట్రిబ్యూట్స్ కూడా మనకి ఒక డివ్ని కానీ, సెక్షన్ని కానీ, పారాగ్రాఫ్ని కానీ, అంటే HTML ట్యాగ్స్ని, అంటే పర్టిక్యులర్ HTML ట్యాగ్స్ని, ఎలిమెంట్స్ని రికగ్నైజ్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసినప్పుడు లేదా డెవలప్మెంట్ చేసినప్పుడు కొన్ని లైన్స్ ఆఫ్, అంటే కొన్ని వేల ట్యాగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే డిజైన్ బట్టి. అంటే ఇప్పుడు డివ్ ట్యాగ్ వాడామనుకోండి, డివ్ ట్యాగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది పేజ్లో. సో అదేవిధంగా హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ రిక్వైర్మెంట్ని బట్టి ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి పేజ్లో. అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పారాగ్రాఫ్ని కానీ, హెడ్డింగ్ని కానీ, డివ్ని కానీ మనం అప్డేట్ చేయాలి, ఓకే, లేదంటే రిమూవ్ చేయాలి అన్నప్పుడు సో పేజ్లో మల్టిపుల్ డివ్స్ ఉంటాయి. సో అప్పుడు పర్టికులర్ డివ్నే డిలీట్ చేయాలి అంటే అప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, లేదంటే ఒక పర్టికులర్ డివ్కి కానీ, పర్టికులర్ సెక్షన్కి కానీ స్టైల్స్ అప్లై చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఓకే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో అందుకని మనము ఒక ఐడి లేదంటే ఒక క్లాస్ డిఫైన్ చేసామనుకోండి,
ఓకే. సో అప్పుడు పర్టిక్యులర్ ఐడికి సంబంధించిన డివ్ లేదంటే ఎలిమెంట్, ఓకే, లేదంటే సెక్షన్, పారాగ్రాఫ్, స్పాన్, ఓకే, అప్పుడు ఆ పర్టిక్యులర్ ఐడికి సంబంధించిన ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేయడం లేదంటే రిమూవ్ చేయడం. మనకి జావా స్క్రిప్ట్ ఉంటుంది కదా, డైనమిక్గా కంటెంట్ని అప్డేట్ చేయడం. ఓకే. సో ఈ విధంగా సో మనకి ఆ డివికి సంబంధించిన లేదంటే ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మనం ఈజీగా పేజ్ని అప్డేట్ చేయగలం, ఓకే, మాడిఫై చేయగలం, ఓకే, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయగలం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే HTML అట్రిబ్యూట్స్ వలన యూజెస్. ఒకటి, పర్టికులర్ ఎలిమెంట్స్ని కాల్ చేయడానికి, ఓకే, లేదంటే స్టైల్స్ అప్లై చేయడానికి, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేయడానికి, ఓకే, లేదంటే అప్డేట్ చేయడానికి, ఓకే, అంటే రిమూవ్ చేయడానికి, డోమ్ అంటే HTML పేజ్ నుంచి రిమూవ్ చేయడానికి. ఓకే. సో ఈ విధంగా మనకి HTML అట్రిబ్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన పేజ్ డిజైన్లో డైనమిక్ పేజెస్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ HTML అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మనం ఫంక్షనాలిటీస్ని, డిజైన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనం ఐడి కానీ క్లాస్ కానీ లేకపోతే సో మనము స్టైల్స్ అప్లై చేసినప్పుడు అన్ని డివ్స్కి, అన్ని పారాగ్రాఫ్స్కి, అన్ని HTML, అన్ని హెడ్డింగ్ ట్యాగ్స్కి, ఓకే, సో ఆల్ HTML ఎలిమెంట్స్కి మ్యాక్సిమం స్టైల్స్ కానీ స్క్రిప్టింగ్ కానీ అప్లై అయిపోతుంది. సో అప్పుడు ఎంటైర్ పేజీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో అందుకని మనం ఏ ఎలిమెంట్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో, లేదంటే ఏ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో, లేదంటే రిమూవ్ చేయాలనుకుంటున్నామో, సో మనం ఐడి కానీ క్లాస్ కానీ మిగతా HTML ఏదైనా అట్రిబ్యూట్స్ ఏమేమైతే ఉంటాయో అవి అప్లై చేసినప్పుడు మనం ఈజీగా పర్టిక్యులర్ ఎలిమెంట్కి సంబంధించిన స్టైల్స్ని అప్లై చేయొచ్చు. ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో జస్ట్ మనం ఇప్పుడు HTML అట్రిబ్యూట్స్లో టైప్స్ చూద్దాం. మనకి HTML అట్రిబ్యూట్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ అట్రిబ్యూట్స్, 2 కస్టమ్ అట్రిబ్యూట్స్. ఓకే. సో ఈ స్టాండర్డ్ అట్రిబ్యూట్స్ అనేటివి మనకి ప్రీ డిఫైన్డ్. ఓకే. మనం ఫార్మాట్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అన్నాం కదా. సో ఇందులో స్టాండర్డ్ అట్రిబ్యూట్స్లో కీ అనేది ప్రీ డిఫైన్డ్ అంటే HTML డిఫైన్డ్ అనమాట. అది HTML ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేసింది కొన్ని అట్రిబ్యూట్స్. సో అందుకని మనం వాటిని ప్రీ డిఫైన్డ్ అన్నాం. ఎగ్జాంపుల్స్ ఐడి, క్లాస్, నేమ్, SRC, టైటిల్, ఆల్ట్, స్టైల్, href, హైట్, విడ్త్, లాంగ్వేజ్, ఎట్సెట్రా. ఓకే. సో నేను h1 ట్యాగ్కి ఒక ఐడి డిఫైన్ చేశాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు test1. ఓకే. ఈ ఐడి అనేది ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్. నెక్స్ట్ పారాగ్రాఫ్స్కి క్లాస్ పారా అని డిఫైన్ చేశాను. క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్. అదేవిధంగా యాంకర్, ఏ అంటే యాంకర్, యాంకర్కి href ఈజ్ ఈక్వల్ టు సమ్ లింక్ అడ్రస్ ఇచ్చాను. href అనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్. అదేవిధంగా ఇమేజ్కి SRC ఈజ్ ఈక్వల్ టు logo.png ఇచ్చాను. SRC అనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్. అదేవిధంగా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటాం. ఆల్ట్ అనేది ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్. టైటిల్ అనేది ప్రీ డిఫైన్డ్. సో వాల్యూ అనేది మన ఇష్టం. ఓకే. మనకి రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా కస్టమ్ అట్రిబ్యూట్స్ అంటే కీ అనేది యూజర్ డిఫైన్డ్. మనం ఏ వాల్యూ అయినా, ఏ కీ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. సో మనకు ఫార్మాట్ వచ్చేసి కస్టమ్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. డివ్కి నేను కంట్రీ అని ఈజ్ ఈక్వల్ టు కంట్రీ నేమ్ అని ఇచ్చాను. సో ఇక్కడ కంట్రీ అనేది యూజర్ డిఫైన్డ్. ఇక్కడ కంట్రీ అనేది HTML స్టాండర్డ్ కాదు, ప్రీ డిఫైన్డ్ కాదు. సో నా ఓన్గా నేనే ఇచ్చాను అనమాట. సో అదేవిధంగా మనకి సో ఎవరి ఇష్టం వాళ్ళు, ఓకే,
రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా అట్రిబ్యూట్స్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇట్లా కీ వాల్యూ పేర్లో ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ పేరాగ్రాఫ్కి డాటా ఐఫోన్ కేటగిరీ అని డిఫైన్ చేశాను. సో వాల్యూ వచ్చేసి కేటగిరీ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ డాటా ఐఫోన్ కేటగిరీ అనేది కస్టమ్, యూజర్ డిఫైన్డ్. ఓకే, సో ఇప్పుడు మనము వీటిని ఒక ఎగ్జాంపుల్ కోడ్ ద్వారా చెక్ చేద్దాం. సో నేను HTML attributes.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అందులో హెడ్ ట్యాగ్లో టైటిల్ HTML attributes A to Z విభాగం అని ఇచ్చాను. నెక్స్ట్ స్టైల్ ట్యాగ్లో కొన్ని స్టైల్స్ డిక్లేర్ చేశాను. ఓకే, స్టైల్స్ గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బాడీలో కొన్ని ట్యాగ్స్ డిక్లేర్ చేశాను. H1, పారాగ్రాఫ్, ఇమేజ్, డివ్, యాంకర్, ఈ విధంగా కొన్ని ట్యాగ్స్ డిక్లేర్ చేశాను. ఓకే, ఇక్కడ బ్రౌజర్లో మనం అవుట్పుట్ చూడొచ్చు, ఈ ట్యాగ్స్ సంబంధించిన అవుట్పుట్. ఓకే, సో నేను ఫస్ట్ బాడీలో 3 H1 ట్యాగ్స్ డిస్ప్లే చేశాను. ఓకే, సో స్టైల్ ట్యాగ్లో నేను H1 ట్యాగ్కి ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉన్న అన్ని H1 ఎలిమెంట్స్కి ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, చూడండి బ్రౌజర్లో అన్ని H1 ఎలిమెంట్స్కి బోల్డ్ ఫాంట్ వెయిట్ అప్లై అయిపోయింది. తర్వాత ఈ 3 H1 ఎలిమెంట్స్లో నేను సెకండ్ H1కి మాత్రమే సమ్ డిఫరెంట్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, ఐడి అట్రిబ్యూట్ ఉపయోగించి ఒక ఐడి క్రియేట్ చేశాను, హెడ్డింగ్ 1 అని. ఓకే, సో అప్పుడు ఈ ఐడి హెడ్డింగ్ 1ని నేను స్టైల్ ట్యాగ్లో యాష్ హెడ్డింగ్ 1 అని ఇచ్చి కలర్ ఎల్లో గ్రీన్ అని ఇచ్చాను. ఓకే, CSSలో మనం ఐడిని యాష్ అని డిఫైన్ చేస్తాం. ఓకే, క్లాస్ని డాట్తో, ఐడిని యాష్తో డిఫైన్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఐడి అట్రిబ్యూట్ హెడ్డింగ్ 1 డిఫైన్ చేసాం కదా. సో అప్పుడు ఈ ఓన్లీ హెడ్డింగ్ 1 ఐడి ఉన్న ఎలిమెంట్స్కి ఈ ఎల్లో గ్రీన్ అప్లై అయిపోతుంది. చూడండి, హెడ్డింగ్ 1కి ఎల్లో గ్రీన్, సెకండ్ H1కి నేను ఎల్లో గ్రీన్ అప్లై చేశాను, ఇక్కడ అప్లై అయిపోయింది. ఓకే, సో ఇది నేను ఐడి అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి స్టైల్ అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ H1కి ఐడి హెడ్డింగ్ 2 అని ఇచ్చాను, బట్ నేను స్టైల్స్ ఏమీ అప్లై చేయలేదు. ఓకే, నెక్స్ట్ పేరాగ్రాఫ్స్ తీసుకున్నాను, 3 పేరాగ్రాఫ్స్. అందులో ఫస్ట్ 2 పేరాగ్రాఫ్స్కి ట్యూటోరియల్స్ అని క్లాస్ ఇచ్చాను. క్లాస్ అనేది ఇక్కడ మనకి అట్రిబ్యూట్. ఓకే, సో నేను ఫస్ట్ 2 పేరాగ్రాఫ్స్కి ట్యూటోరియల్ అని క్లాస్ ఇచ్చాను. సో ఈ ట్యూటోరియల్స్ క్లాస్ నేను స్టైల్ ట్యాగ్ డిక్లేర్ చేసి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇచ్చాను. చూడండి, ఫస్ట్ 2 పేరాగ్రాఫ్స్కి మనకి అండర్లైన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పేరాగ్రాఫ్కి డెవలప్మెంట్ అని జస్ట్ క్లాస్ ఇచ్చాను, బట్ దీనికి నేను స్టైల్స్ ఏమీ అప్లై చేయలేదు. సో మనకి యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అయింది. ఓకే, సో ఇక్కడ ఐడి అనేది ఒక అట్రిబ్యూట్, క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే, అదేవిధంగా ఇమేజ్. సో నేను ఇమేజ్ డిస్ప్లే చేయడానికి SRC నాకు అట్రిబ్యూట్ ఉపయోగించి ఇమేజ్ యొక్క లింక్ అడ్రస్ ఇచ్చాను. తర్వాత విడ్త్, హైట్ అప్లై చేశాను. ఓకే, సో ఇవన్నీ ఏంటి, అట్రిబ్యూట్స్. ఓకే, HTML అట్రిబ్యూట్స్, SRC, విడ్త్, హైట్, టైటిల్, ఆల్ట్. ఇమేజ్కి సపరేట్గా మనకి ఇమేజ్ డిస్ప్లే చేయాలి కాబట్టి మనకి SRC సోర్స్ లింక్ అనేది ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఆల్టర్నేట్ టెక్స్ట్, ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్. నెక్స్ట్ ఇంకొక డివ్కి నేను జస్ట్ టైటిల్ ఇచ్చాను. ఇప్పుడు టైటిల్ అనేది ఒక అట్రిబ్యూట్ కదా. సో ఇది ఎలా డిస్ప్లే అవుతుందంటే, మనము ఈ డివ్ పైన హోవర్ చేసినప్పుడు మనకి ఈ టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఆఫ్టర్ ఇమేజ్ దిస్ ఈజ్ ఏ డివ్ కంటైనర్ ఉంది కదా. సో నేను హోవర్ చేస్తాను బ్రౌజర్లో, చూడండి
దిస్ ఈజ్ ఏ డివ్ అని టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఒక లింక్ డిస్ప్లే చేశాను. ఓకే, ఇక్కడ లింక్లో href అని ఇచ్చాను. href అనేది మళ్ళీ అట్రిబ్యూట్. href అనేది ఎందుకు వాడతాం? లింక్ అడ్రస్ ఇవ్వడానికి, లింక్ను డిఫైన్ చేయడానికి. సో మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ లింక్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టైల్. సో మనం స్టైల్ని హెడ్ ట్యాగ్లో ఈ విధంగా స్టైల్ ట్యాగ్స్ ఇచ్చేసి ఇన్సైడ్ స్టైల్ మనం స్టైల్స్ డిక్లేర్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ఎలిమెంట్లో కూడా స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించి స్టైల్స్ మనం డిక్లేర్ చేయొచ్చు. ఇక నేను స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని ఇచ్చాను. సో మనకి దిస్ ఈజ్ రెడ్ కలర్ అనే టెక్స్ట్కి రెడ్ కలర్ అప్లై అయిపోయింది ఇక్కడ చూడండి బ్రౌజర్లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్కి డాటా కేటగిరీ అని చెప్పి టెస్ట్ కేటగిరీ అని ఇచ్చాను. సో ఇవి కస్టమ్ అట్రిబ్యూట్స్. మనం ఇంత ముందుకు చూసాం కదా, మనకి 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయని, స్టాండర్డ్ అట్రిబ్యూట్స్, కస్టమ్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ వరకు మనకి ఇవన్నీ డిఫైన్ చేసాం కదా, ఇవన్నీ స్టాండర్డ్ అట్రిబ్యూట్స్. సో ఈ లాస్ట్ పారాగ్రాఫ్కి నేను డేటా కేటగిరీ, జెండర్, కంట్రీ ఈ విధంగా ఇచ్చాను కదా. సో ఇవన్నీ కస్టమ్ అట్రిబ్యూట్స్. మనం ఏ కీ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, సో నేను డాటా ఐఫోన్ కేటగిరీ అని ఇచ్చాను. సో మనం ఈ డాటా ఐఫోన్ కేటగిరీ బేస్ చేసుకొని నేను స్టైల్స్ కూడా అప్లై చేశాను చూడండి. ఓకే, ఇక్కడ డాటా ఐఫోన్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ కేటగిరీ అని ఇచ్చి ఫాంట్ సైజ్ 25 పిక్సెల్స్ అప్లై చేశాను. అప్పుడు పర్టికులర్గా ఈ పారాగ్రాఫ్కి మాత్రమే మనకి 25 పిక్సెల్స్ ఫాంట్ సైజ్ అప్లై అయిపోయింది చూడండి. బ్రౌజర్లో కస్టమ్ అట్రిబ్యూట్స్ ఫాంట్ సైజ్ 25 పిక్సెల్స్ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z Web Academy. Thank you for watching this video. Keep learning, keep growing.